డీటెయిల్స్ లోకి వెళితే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లోబట్టి విక్రమార్క పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ప్రత్యేక వాహనంపై తిరుగుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా రైతుల విషయంలో రాజీ పడలేదని అన్నారు. ప్రజాప్రభుత్వం ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం స్వాతంత్ర సమర యోధులను సత్కరించి అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోదావరి నీటి వాటాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గోదావరి నీటి వాటా ఎంత ఉందో పూర్తి వాటా వినియోగించుకుంటామని అన్నారు. పక్క రాష్ట్రం గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణని దెబ్బతీసే విధంగా ఉంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో కాలం వృధా చేసిందని, నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాబోమని తేల్చి చెప్పారు. వృధాగా పోతున్న విషయంపై కేంద్రం స్పష్టతనివ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇంకోటి గోదావరి నీటి వాటా, అదేవిధంగా కృష్ణా నది నీటి వాటా ఎంతుందో పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మనం కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి నీటి బొట్టుపై అనుమతులు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అటువైపున్న ఆ రాష్ట్రం వారు ఏ పేరు మీద ఏ నీటిని ఉపయోగించుకొని ఏం ప్రాజెక్టులు కట్టుకున్నా, ఆ పేరు ఏం పెట్టుకున్నప్పటికీ గోదావరి నది జలాలకు సంబంధించిన ఒక్క నీటి బొట్టును కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే ఒక్కటి కూడా బొట్టు అక్కడ బొరివు. ఇది స్పష్టం. సరే, వారు ప్రాజెక్ట్ పేరు పెట్టుకుంటారంటే ఆయన ఏం పేరు పెట్టుకుని నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో వారి. సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని కూడా అన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, మదర్సాలు, మసీదు కమిటీల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూపర్లను కనువిందు చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జెసి ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా అధికారులతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీస్ పరేడ్ మైదానాన్ని పరిశీలించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమర యోధులను సత్కరించి వారికి జ్ఞాపికలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ అందజేశారు. రాయచోటి పట్టణంలో అడుగడుగునా దేశభక్తి కనబడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీ పడలేదని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. రైతులను రుణ విముక్తులను చేసి దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించారని, ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని తెలిపారు. జిల్లాలో గిరిజన, చెంచు జాతుల అభివృద్ధికి ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేయాలని కూడా నిర్ణయించి వారి కోసం ప్రత్యేకంగా 500 ఇళ్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం బొమ్మాయిగూడెంలో వృద్ధుడు బాత్రూంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క వృద్ధుడి బాగోగులు ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. షెడ్ వేసి ఇవ్వాలని కార్యకర్తలకు మంత్రి సీతక్క సూచించారు.
ఖైరతాబాద్ గణేష్ ఎంత ప్రసిద్ధో విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మట్టి వినాయక విగ్రహం అంటే ప్రసిద్ధి చెందింది. ఇక భవానీపురంలో ఏడాది కూడా మట్టి గణనాథుని విగ్రహం తయారీ ముగింపు దశకు చేరుకుంది. గత ఏడాది విజయవాడ వరదలతో ముంచెత్తినప్పటికీ 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించామని చెబుతున్న నిర్వాహకులు డూండి సేవా సమితి అధ్యక్షులు రాకేష్ తో మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫేస్ టు ఫేస్. గణేశుడికి ధీటుగా ఏపీలో కూడా ప్రతి ఏటా అదే స్థాయిలో గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడ విద్యాధపురంలో ఉన్న డూండి గణేష్ దగ్గరికి అయితే వచ్చాము. మట్టితో ప్రత్యేకంగా ఇక్కడ భారీ స్థాయిలో విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు కొన్ని ప్రత్యేకతలు కూడా ఇక్కడ గణేష్ సేవా సమితి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ఈ గణేశుడికి ప్రత్యేకత అనేది, ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే గణేశుడు అనగానే అందరూ ఖైరతాబాద్ అని గుర్తు తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ డూండి గణేష్ ఏపీలోని అత్యంత ఎత్తైన విగ్రహంగా చెప్పుకోవచ్చు. ఏంటి ప్రత్యేకత? జై గణేష, జై జై గణేష. ఈ 72 అడుగుల మేము ప్రత్యేకంగా మట్టితో తయారు చేస్తున్నామండి. దీనికి దరిదాపుగా డైలీ వచ్చేసి 100 మంది పనిచేస్తున్నారు. మరియు రేపటి నుంచి ఇంకా 50 మంది వర్కర్స్ వస్తున్నారు. అతి అద్భుతంగా చాలా గొప్పగా తయారు చేయడానికి మా కమిటీ వాళ్ళంతా మేము నిర్ణయించుకున్నాము. దీనికి పక్కన వచ్చేసి శివుడు, ఇటు పక్క వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఇది మేము 9 రోజులు ఉత్సవాలు చేయడానికి మా కమిటీ అంతా నిర్ణయించుకున్నాము. రంగురంగులుగా ఈ విగ్రహాన్ని చూడటానికి మీకు 2 కళ్ళు కూడా చాలవు. అయినా ఈ గణనాథుడి తొలి పూజ అంటే చాలా ముఖ్యం అండి. ఈ పూజ చేసుకున్న అందరికీ ఆయురాగ్యాలు అన్ని వేళ బాగుంటుంది. మరియు అమరావతి రాష్ట్ర రాజధాని తొందరగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకున్నాము. జై గణేష, జై జై గణేష. మీరు చెప్పండి, ఏంటి ప్రత్యేకత అంటే ఏం చెప్పుకోవచ్చు? ఎందుకంటే దాదాపు 72 అడుగుల విగ్రహం, అది మట్టితో తయారు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎలా ఇక్కడ ఇంత భారీ స్థాయిలో విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు? ఈ వినాయక చవితిని మనం ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని ఇది స్టేజ్ల వారీగా చేస్తూ ఉంటాం. ముందు ఏదైతే భూమి పూజ రోజు పెట్టుకొని షెడ్ వర్క్ మొదలుపెట్టాం. షెడ్ తర్వాత ఒక 40-50 టన్నుల విగ్రహం బరువు ఇది. ఈ బరువు ఉన్నా కూడా భూమిలో లైట్గా వర్షం పడి భూమి మెత్తబడ్డా కూడా ఇబ్బంది లేకుండా కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తాం. కాంక్రీట్ స్ట్రక్చర్ మీద వెల్డింగ్స్తో స్వామివారి యొక్క రూపాన్ని, ఏదైతే రూపం మనం అనుకుంటున్నామో, ఈ సంవత్సరం మనం కార్యసిద్ధి మహాశక్తి గణపతి అని అనుకున్నాం. అలాంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతిని, ఆ రూపం ఏదైతే ఉందో కూర్చున్న గణనాథుడు, మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసినా పెద్ద వినాయకుడు అంటే రుంచున్న వినాయకుడే మీరు చూస్తారు. కానీ ఈసారి కూర్చున్న వినాయకుడిని ఏర్పాటు చేశాం. స్వయంగా కైలాసం కొండ మీద నుంచి శివుడు, అదేవిధంగా కన్యకా పరమేశ్వర అమ్మవారు అంటే పార్వతీదేవి రూపం కన్యకా పరమేశ్వర అమ్మవారు, వీరిద్దరు వెంట పెట్టుకొని ఆ మహా వినాయకుడే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని భక్తులందరినీ కూడా ఆశీర్వదించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఐరన్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత దానికి 3 లేయర్లుగా మట్టి పని జరుగుతుంది. ఫస్ట్ మామూలు బంకమట్టి, జనపనార, వరి ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి, గడ్డితో పాటు మిక్సింగ్ చేసి దీని అన్నింటి కూడా అలటం జరుగుతుంది. దాని మీద బాంబే క్లేని ఫినిషింగ్ ఇచ్చి, ఆ తర్వాత ఒక క్లాత్తో ఫినిషింగ్ ఇచ్చి న్యాచురల్ పెయింట్స్తో రంగులేసి మనం 27వ తారీఖుకి పండగకి రెడీ చేయడానికి బొమ్మను అన్ని విధాలు కూడా సిద్ధం చేసాం. అలాగే గ్రౌండ్లో ఎన్ని లక్షల మంది జనం వచ్చినా క్యూ లైన్స్ కానివ్వండి, వృద్ధులకు సపరేట్ లైన్స్ కానివ్వండి, అదేవిధంగా స్నాక్స్ కౌంటర్లు కానివ్వండి, ఉచితంగా కొంతమంది మజ్జిగ ప్యాకెట్లు ఇవి ఇస్తానికి ప్రిపేర్ అయ్యారు. ఇవన్నీ కూడా యథావిధిగా గ్రౌండ్ స్ట్రక్చర్ చూసుకొని వచ్చిన విఐపి సెట్ నుంచి రావాలి. రేపంతా మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉంది. వారందరూ వెసులుబాటు ఎటు ఇవ్వాలి, ఎట్నుంచి ఎటు సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానీ జనంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని అన్నీ కూడా పకడ్బందీగా చేస్తూ ఉన్నాం. అంటే ఇంత భారీ స్థాయిలో గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు, పూజిస్తున్నారు. దానికి ఒక పక్క వరుణుడు కూడా కొంత ఇబ్బందికర వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ఈ వర్షం అనేది ఇప్పుడు వినాయకుడు అంటే అందరికీ తెలుసండి. చిన్న వినాయకుడు పెట్టే వినాయకుడి దగ్గర నుంచి బజార్లో మన అపార్ట్మెంట్లో పెట్టే వినాయకుడికి కూడా చిన్న విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలని ఎదుర్కొన్న వినాయక చవితి చేయగల శక్తి కూడా వినాయకుడే మనకి ప్రసాదిస్తాడు. అటువంటిది ఏదైతే మనం వినాయకుడిని ఈ సంవత్సరం పెడుతున్నామో, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. అంగరంగ వైభవంగా 2 నెలల పాటు పనిచేశాక ఇంకొక వారం రోజులు పండగ ఉందనగా ఆ రోజు బుడమేర వంతెన కట్ అవటం,
దురదృష్టవశాత్తు నీళ్ళన్నీ కూడా 3 అడుగుల లోతు ఇక్కడికి వచ్చి ఉంటాం. దాన్ని అయినా కూడా లెక్క చేయకుండా కమిటీ సభ్యులందరితో డిస్కస్ చేసి ఒక 10 అడుగుల వెడల్పుతో చుట్టూ కూడా ఒక బ్రిడ్జిని, వాకోవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి దీన్ని అత్యధిక పర్యాటక కేంద్రంగా ఆ రోజు తెచ్చాం. అలాగే ఈ రోజు కూడా వర్షం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది వచ్చింది అనుకున్నా కూడా దానికి కూడా సమాయత్తమై అవసరమైతే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని మొదటి పూజ నుంచి భక్తులకి దేవుడు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాను. అంటే ఇంత వ్యయ ప్రయాసాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, దానికి తగ్గ ఏర్పాట్లు, ఎన్ని రోజులు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, దాంతోపాటు నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు 27వ తారీఖు పండగ ఉదయం టైం డిసైడ్ అవుద్దండి. పంతులు గారు ఇంకా చెప్తారు. 9:30-10 గంటలకి మంచి ముహూర్తం చూసుకొని మొదటి ప్రథమ పూజ స్వామివారికి కొంతమంది అతిథులతో పూజ ప్రారంభించడం జరిగింది కమిటీ సభ్యులందరిది. అక్కడి నుంచి 11 రోజుల పాటు కార్యక్రమం ఉంచి ఏదైతే తర్వాత ఆదివారం 11 రోజుల పూజలు అందుకున్న వినాయకుడిని ఆదివారం రోజున ఇక్కడ ఒక వేలాది మంది జనానికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఏదైతే మన వినాయకుడు నిమజ్జనం మనం ఎక్కడికి కూడా తీసుకెళ్లే విధానం లేదు. కొత్త తరాన్ని 5 సంవత్సరాలు మేము ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక కొత్త తరం, కొత్త ఒక ఒరవడిని తీసుకొచ్చాం. ఎక్కడైతే మీరు వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడే లోపల నుంచి పంపింగ్ పద్ధతిలో, బయట నుంచి ఫైర్ ఇంజన్ ద్వారా వాటర్ కొట్టి, అలాగే పైన ఒక చక్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నవాభిషేకాల ద్వారా వాటర్ని కిందకు వదిలి మనం ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తాం. దీనికి వేలాది మందిగా భక్తులందరూ కూడా ప్రాంగణానికి విచ్చేస్తారు. వారందరికీ కూడా అన్ని సదుపాయాలు ఉండే విధంగా ఎక్కడ ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎల్ఈడి స్క్రీన్స్, క్యూ లైన్స్ ఇందాక చెప్పినట్టు, అదేవిధంగా వృద్ధులకి సపరేట్గా పెట్టి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ఇమీడియట్గా ప్రజలకు తెలియజేసి దీన్ని సమర్థవంతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే చర్యలు కమిటీ సభ్యులందరం కూడా తీసుకుంటున్నాం. అది మొత్తంగా కూడా 72 అడుగుల గణనాథుడికి సంబంధించి ఇప్పటికీ దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే గణనాథుడికి ఏవైతే ఫైనల్ ఫినిషింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ చేసి భక్తులు సందర్శించే విధంగా కూడా ఎక్కడ భక్తులకి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. దాంతోపాటు దేవతల్లో తొలి పూజ అందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు కాబట్టి అందరూ కూడా వినాయకుడిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. వరంగల్ జిల్లా కేంద్రంలోని కిల్లా వరంగల్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందన స్వీకరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, నగర మేయర్ గొండు సుధారాణి, శాసన మండలి సభ్యులు బస్వరాజు, సారయ్య, శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్, కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్లతో కలిసి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలను అందించిన ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. అనంతరం పోలీసుల గౌరవ వందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15కు విశిష్టత స్థానం ఉందని, గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నడిచిందని మంత్రి తెలిపారు. 2047 నాటికి భారతదేశం ముఖ చిత్రం మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం తమదని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలో, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. 79వ స్వాతంత్ర వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక, ఆధ్యాత్మికం, పర్యాటకం, అటవీ సంపద, ఖనిజ నిక్షేపాలకు నిలయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ బోయినపల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వానలు ఇక చాలు అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి వరుణదేవుణ్ణి వేడుకున్నారు. పాడి పంటలు పండాలంటే ఈ వర్షాలు చాలని అన్నారు.
దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకందరూ కూడా, మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈసారి మన తెలంగాణలో దేశమంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, కానీ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జర వానదేవుని కూడా కోరుతున్నా, జర తక్కువ వర్షాలు పడాలి, సరిపోతాయి భగవంతా వానదేవుడా, ఈసారి ఈ కాలానికి సరిపోతాయి. జర అందరికీ లేకపోతే కష్టమవుతుంది. అందరం కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగాలతోటి, సిరి సంపదలతోటి అందరం కూడా ఆనందంతో అందరం కూడా బాగుండాలి. మన పిల్లలను కూడా మంచిగా చదివించుకోవాలి. గణపతి నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్లె పట్టణాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గణపతి మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గణపతి మండపాల్లో కొలువు తీరే గణనాథుల తయారీదారులు మాత్రం వారి విగ్రహాలు అమ్మకాలు ఎంతవరకు జరుగుతాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సాక్షాత్ భగవంతుడే తరలివచ్చి మన కళ్ల ముందు కొలువు తీరేలా తయారు చేసే తయారీదారుల వ్యధలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయంపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పట్టణాలలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఘనంగా చేసుకునేటటువంటి గణపతి నవరాత్రులు మరికొద్ది రోజుల్లో ఉండటంతో ఇటు గణపతి అంటే నవరాత్రులకు సంబంధించి విగ్రహాలను తయారు చేసే పనిలో అయితే వీరు తయారీదారులందరూ కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనం గతంలో కూడా ఏదైతే ఈ యొక్క గణపతి నవరాత్రులకు సంబంధించి వీరు విగ్రహాలు తయారు చేశారో అవి అమ్ముడు పోకపోవడంతో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అసలు ఈ సంవత్సరం వీరి పరిస్థితి ఎలా ఉంది, వీరి తయారీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఈ యొక్క గణపతి నవరాత్రులకు సంబంధించి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి కష్టపడుతుంటారు ఈ విగ్రహాలకు సంబంధించి? 7 months నుంచి మేము ఈ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా 20 days ఉంది. బుకింగ్స్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అసలు మార్కెట్ ఏం లేదు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్ల మీద చాలా బొమ్మలు వచ్చేసినాయి. కరోనా టైంలో ఉన్న ఫ్లోటింగ్కి ఇప్పటికి చూసుకుంటే అసలు చాలా వేరియేషన్ ఉంది. బొమ్మలు చాలా తక్కువ ధరలు అడుగుతున్నారు. మేము 7 months నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మేము ఇదే టోటల్గా ఇదే వర్క్, వేరే ఏ పని ఉండదు ఇంకా మాకు. మళ్ళీ తర్వాత అమ్మవారి విగ్రహాలు కూడా దసరా టైంలో చేస్తాము. అంటే మొత్తం మీరు ఇక్కడ ఎన్ని విగ్రహాల వరకు మీరు తయారు చేశారు? అసలు ప్రతి సంవత్సరం ఎన్ని చేస్తారు? ఈ సంవత్సరం ఎన్ని చేశారు? ప్రతి సంవత్సరం 150 నుంచి 200 చేస్తాము. కానీ లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది వల్ల బొమ్మలు సరిగా సేల్స్ అవ్వలేదు, కాబట్టి ఈ సంవత్సరం 110-100 విగ్రహాల వరకు చేసాము. పెద్ద 1 నుంచి 12 అడుగుల వరకు మన దగ్గర దొరుకుతాయి. అంటే పోయినసారి ఎన్ని విగ్రహాలు చేశారు, ఎన్ని మిగిలిపోయాయి? పోయిన సంవత్సరం 150-180 వరకు చేస్తే 90 విగ్రహాల వరకు అమ్ముడయ్యాయి, మిగతా అన్నీ మిగిలిపోయినాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఒక్క విగ్రహానికి సంబంధించి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? విగ్రహం అంటే 6 months నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి డేకి వచ్చి కొంచెం కొంచెం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక బొమ్మకు వచ్చి 1 వారం రోజులు టైం పడుతుంది. అంటే ఏదైతే మీరనే కాదు, ఏదైతే ఈ విగ్రహాలు తయారు చేసే వారందరూ కూడా విగ్రహాలు తయారు చేయడానికి అంటే ఏదైతే ముందస్తుగా కొన్ని వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేస్తుంటారు, విగ్రహాలు పోని పరిస్థితులలో మీ యొక్క పరిస్థితి అధ్వానంగా ఉందంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. మీదికి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఆ విషయం చెప్పిన మాట అనేది చాలా వాస్తవం. ఎందుకంటే మేము రైతులకి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సబ్సిడీ కానీ లేకపోతే రుణాలు కానీ రుణమాఫీ కానీ అందుతుంది. మాకు ఈ కళాకారులు అని చెప్పేసి అంటారు, లేకపోతే ఆ ఒక్క రోజుకే డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు, కానీ మేము 7 months నుంచి ₹1-2 అర్జెంట్ అవసరమైతే ₹5 వడ్డీకి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా మేము ఈ విగ్రహాల పని చేయడం జరుగుతుంది. కానీ బొమ్మలు అమ్మిన తర్వాతకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం సగానికి సగం బొమ్మలు మిగిలిపోతే పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయిపోయింది మాది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎకో గణపతిని చేయాలంటూ కూడా ఏదో చెప్తున్నారు. ప్రభుత్వాలు కావచ్చు, వీరందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బ్యాన్ చేయాలంటున్నారు. అంటే మీరు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేయడానికి ఏమైనా పర్మిషన్ లాంటివి తీసుకుంటున్నారా? మీకు ఎంత ఖర్చు వస్తుంది? అయితే ఈ విగ్రహాలకి ప్రజలంతా కూడా ఒకరు విగ్రహం తీసుకుంటే దాని మీద పోటీ వ్యవహారం అనేది ఉంటుంది. వాళ్ళ మీద మంది బాగుండాలి అని ఆలోచిస్తారు తప్పితే 10 అడుగులు పెట్టారంటే మనం 12 పెట్టాలి, అప్పుడు ఓకే. మనం మట్టి బొమ్మ తెచ్చి అడుగు బొమ్మ పూజిస్తే అది తప్పు అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ విగ్రహాలు ఉన్నాయంటే 10 మంది లిఫ్ట్ చేయడానికి వర్కౌట్ అవుతుంది. అదే ఇదే సైజు వినాయకుడి విగ్రహం అయితే క్రేన్ ఉంటేనే లేస్తుంది, లేకపోతే కుదరదు. ప్లస్ ఇది మనకి ఈజీ లిఫ్టింగ్ ఉంటుంది, అలాగే క్రాక్స్ రావు.
అట్లా ఈ విగ్రహాలు చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండదు. కాకపోతే మాకు బొమ్మలు ఇందులో చేయటం వల్ల ఈ కొంచెం కెమికల్స్ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఏమీ రావు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా మాకు అందిస్తే మేము ఇవి మానేసి ఈకో ఫ్రెండ్లీ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ నవరాత్రులకు సంబంధించి గతంలో ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ కూడా సేల్స్ చేశామని చెప్తున్నారు, మరో 20 రోజులు మాత్రమే నవరాత్రులకు సంబంధించి ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. గతంలో మీకు ఈ టైంకి ఎన్ని బుక్స్ అంటే ఒక సగం వరకు కూడా బుకింగ్ అయ్యాయా, లేదంటే ఈ సంవత్సరం అసలు లేవంటున్నారు, ఏంటి పరిస్థితి? లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ టైం ఉన్నప్పుడు ఒక 70-60% సేల్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చేసిన 110 విగ్రహాలకు కూడా 8 బొమ్మలు బుక్ అయ్యాయంటే మీరు నమ్ముతారో లేదో, అది సిచ్యుయేషన్. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గణపతి నవరాత్రులలో ఆ మండపాలలో కలకలలాడుతున్నటువంటి విగ్రహాలు తయారు చేసే తయారీదారుల ముఖాల్లో మాత్రం ఇప్పుడు చాలా బాధ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే మరో 20 రోజులు మాత్రమే నవరాత్రులకు మిగిలి ఉండగా ఇప్పటికీ కూడా కేవలం అంటే ఇక్కడ కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒక చోట మాత్రమే మనం ఉన్నాం. ఇక్కడ కేవలం 8 బొమ్మలు మాత్రమే బుక్ అయ్యాయని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏటేటా మండపాలు మాత్రం పెరుగుతాయని చెప్తున్నారు. అంటే ఏదైతే వీరికి హైదరాబాద్ నుంచి కొంతమంది మధ్యవర్తులు విగ్రహాలు తీసుకొచ్చి కొత్తగూడెం అంటే ఈ కొత్తగూడెం అని కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మటం వలన ఎవరైతే తయారీదారులు ఉన్నారో వీరు కొంచెం బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లను తట్టుకొని కూడా ఈ విగ్రహాలు తయారు చేస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ బొమ్మల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఏదైతే రైతులకు కావచ్చు లేకపోతే మరికొంతమందిని ప్రభుత్వం ఆదుకుంటున్నట్టు వీరిని కూడా ఆదుకోవాలంటూ వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ అనంతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పటాన్చెరు, కుకట్పల్లి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలనగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, జవహర్ నగర్, పాట్నీ, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫుల్ వర్షం పడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. పటాన్చెరు, కుకట్పల్లి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలనగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, జవహర్ నగర్, పాట్నీ, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ ని మా పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చూస్తే జంట నగరాల్లో యొక్క భారీ వర్షంతో పూర్తిగా నగరం అంతా కూడా తడిచి ముద్దయింది. బంగాళాఖాతం అల్పపీడన ధోరణంతో దీనికి సంబంధించి ఇటు రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచన కూడా జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ కూడా విధించారు. అంతేకాకుండా చూస్తే నగరంలో ఇటు కుక్కడపల్లి కావచ్చు, పటాన్చెరు, సికింద్రాబాద్ ఏరియా మొత్తం మల్కాజ్గిరి, మేడ్చలు, పార్సిగుట్ట, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో మాత్రము ఈ యొక్క భారీ వర్షం కురుస్తుంది. అయితే వాహనదారులకు మాత్రం పూర్తిగా ఆటంకం కూడా కలుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే చాలా చోట్ల హెచ్చరికలు కూడా జారీ చేశారు. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు ఎప్పుడైనా కురవచ్చు, చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఏదైనా అత్యవసర సమయం ఉంటేనే బయటికి రావాలని చెప్పి కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఇప్పటికే సూచన కూడా జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఈ యొక్క భారీ వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా ఈ యొక్క వర్షం మాత్రం ఈ రోజు రాత్రి అంతా ఇలానే కురిస్తే మాత్రము రేపు ఉదయానికి మాత్రం చాలా ప్రాంతాలు కూడా నీట మునిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సెన్సిటివ్ ఇష్యూ సంబంధించిన ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా దీనికి సంబంధించి సూచన కూడా జారీ చేశారు. మరోవైపు హైడ్రాకు సంబంధించిన ప్రత్యేక టీమ్స్ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే సమాచారం ఇవ్వండి, మేము వచ్చి ఒక సమస్యను
పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. వాతావరణ శాఖ కూడా 2 రోజుల పాటు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇటు ఫిలిం నగర్ కావచ్చు, అంతేకాకుండా సికింద్రాబాద్ లో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో మాత్రం దీనికి సంబంధించి ఒక భారీ వర్షం కురిస్తే మాత్రం పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇళ్లలోకి నీరు చేరుకొని తీవ్ర ఇబ్బందులకు కూడా గురి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అంతా కూడా దీనికి సంబంధించి అధికారులు అలర్ట్ అయ్యారు. కింది స్థాయి సిబ్బంది ఇప్పటికే ఇక్కడైతే ఒక వాటర్ ఆగిపోయిందో అక్కడికి వెళ్లి పూర్తిగా వాటర్ ను తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. వాహనదారులకు సంబంధించి ప్రత్యేక మార్గాలను కూడా ఎంచుకోవాలనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. కాబట్టి ఇటు లోతట్టు ప్రాంతాలను కానీ గత నెల రోజుల నుంచి వర్ష సూచనలు వర్షాలు పడుతూనే ఉంటున్నాయి. కాబట్టి కొద్దిపాటి వర్షానికి మునిగిపోయే పరిస్థితి రోడ్లు కూడా. సో దీనికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పటికే సూచనలు అన్ని కూడా జారీ చేశారు. ఇంట్లో నుంచి బయటికి రావద్దు, అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి రావాలి అనేది మాత్రం ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫీసులకు సంబంధించి కూడా లాగౌట్ త్వరగా చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే ఒక వర్షం సంబంధించి ఎక్కువ మొత్తంలో కురుస్తుంది. కాబట్టి ఆఫీస్కి వెళ్లే వారు కూడా లాగౌట్ తొందరగా చేసి వెళ్ళాలనేది మాత్రం ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇందుకు కానీ దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కావచ్చు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూ ఉందో వారు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ ఆధారంగా వారికి ఫోన్ కూడా చేస్తే వెంటనే అక్కడికి వస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో చాలా మంది దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కూడా చేసి ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ సంబంధించిన పూర్తిగా వారికి యొక్క సమాచారం చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము యొక్క వర్షం 2 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.